గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహిస్తున్న పార్టీకి ప్రతినిధిగా 2 నిమిషాలు కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో బ్రహ్మానందం పాత్ర చెట్టు కిందకి వచ్చి ఒక అబద్ధం చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి అధ్యక్ష, చెట్ల ఆకులు రాలుతుంటాయి. సినిమా పేరు అత్తారింటికి రాదని. అటువంటిది అధ్యక్ష, గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తిని పొరపాటున నల్లమల అడవులకు తీసుకెళ్లి ఒక 3 నిమిషాలు మాట్లాడిస్తే చెట్లన్నీ ఆకులు రాలి మోడివారిపోవడమే కాకుండా 10 నిమిషాలు మాట్లాడితే మొత్తం నల్లమల అడవులు భస్మీపటలమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అటువంటి అబద్ధ సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఇవాళ మేము గతంలో ఇల్లు మేము ఎక్కడ కట్టుకున్నాం కదా, గతంలో మేము అమరావతిలో మేము తీర్మానానికి మద్దతు తెలిపాం కదా అనే 5 సంవత్సరాలు మర్చిపోయారన్న విధంగా మోసపూరిత మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైనా ఇవాళ ఈ చట్టభద్రత కారణంగా రైతులకు న్యాయం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రానికి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ లాగా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండే దిశగా కూడా ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఈ నిర్ణయం ఖచ్చితంగా ఈ అనేక అడ్డంకులకి, అనేక ఆటుపోట్లకి, అనేక అవమానాలను ఎదుర్కొని న్యాయపరంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసిన రైతులకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ త్యాగ నిరతికి కూడా గౌరవంగా నేను భావిస్తున్నా. ఎంతగా మద్దతు తెలపడానికి నేను ఒకసారి మద్దతు తెలపడానికి వెళ్ళాను అధ్యక్ష. 1000 రోజులు పూర్తయిన సందర్భంగా వస్తున్నప్పుడు క్యాన్వాయ్ మీద నేను ఆదినారాయణ రెడ్డి గారు ఉంటే క్యాన్వాయ్ మీద దాడులు చేసి వెహికల్ పడే అంటే రైతులకి మద్దతు తెలపడం కూడా తప్పేనా అధ్యక్ష? వాళ్ళ త్యాగాన్ని గుర్తించడం కూడా తప్పేనా అధ్యక్ష? 1000 రోజుల పాటు వాళ్ళు నిరంతరంగా ఉద్యమం చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలపడం కూడా తప్పేనా అధ్యక్ష? అటువంటి పాలన సాగింది అధ్యక్ష. దాని నుంచి విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకవైపు ధన్యవాదాలు తెలియజేస్తూనే రైతుల భాగస్వామ్యంతో, రాష్ట్ర ప్రజలందరి సహకారంతో కూడా మీరు ఏ రకంగానైతే ఒక విజన్ ప్రజెంట్ చేశారో ఆ విజన్కి అనుగుణంగా అమరావతిని అతి తొందరలో నిర్మించడానికి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం తీసుకోవాల్సిందిగా నేను వారిని అభ్యర్థిస్తూ ఇవాళ మళ్ళొకసారి ఆ రైతుల త్యాగ నిరతని ప్రత్యేకంగా నేను వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తీర్మానానికి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. వనిత గారు, సవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ తీర్మానం చేయడం భావితరాల భవిష్యత్తుకి పునాదులు అనే విషయం కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడినప్పుడు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని రాష్ట్రం అధ్యక్ష. ఆ సమయంలో మరి నగరాల సృష్టికర్త, మరి పరిశ్రమల సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరి మామూలుగానే ఎవరైనా కుటుంబంలో డివైడ్ అయిపోతే వాళ్ళకి ఆస్తులు వస్తాయి. మరి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి మనకు అప్పులు వచ్చాయి. ఆ అప్పుల్లో మరి ఈ రాష్ట్రాన్ని కనీ విని విధంగా రాష్ట్రం 14-19లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిందన్న విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష. భావితరాల భవిష్యత్తు కోసం మనం ఒక రాజధాని నిర్మాణం చేయాలి, అమరావతి సీమాంధ్ర ప్రజల కలల రాజధానిని కూడా నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ప్రపంచమంతా మన ఆంధ్రప్రదేశ్ వైపే చూసింది అధ్యక్ష. అలాంటి సమయంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక్క మాట మీరందరూ ల్యాండ్ పూలింగ్ చేయాలి, ల్యాండ్ పూలింగ్ చేసి మరి రైతులందరూ ముందుకు రావాలి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో సేకరించిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి నిజంగానే ఈ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే భావితరాల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట కోసం మరి భూములు ఇచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం కూర్చోవడానికి కూడా కుర్చీ లేని పరిస్థితిలో మనకి రాజధాని కోసం స్థలం ఇచ్చారు అధ్యక్ష. కూడా చర్చించి మరి రాజధాని అమరావతిగానే నిర్మాణం చేద్దామని మరి నిర్ణయించిన తర్వాత మరి స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి మన భారతదేశంలో ఉన్న పుణ్య నదులు మట్టిని తీసుకొచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా మట్టి తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇదే అసెంబ్లీ సాక్షిగా
మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని ఎన్నికల సమయంలో కూడా మాట చెప్పారు అధ్యక్ష. మాట చెప్పిన తర్వాత మరి కుర్చీలో కూర్చున్న తర్వాత రాజధాని మూడు ముక్కలాట చేసి ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు అధ్యక్ష. మరి ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి బీజేపీ నాయకులు, మరి జనసేన నాయకులు, ప్రజలందరూ, మేధావులు, యువత అందరూ రోడ్డెక్కి మన రాజధాని అమరావతిగానే ఉండాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు ముక్కలాట చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం చూసాం అధ్యక్ష. మరి అందరి సమిష్టితో, కూటమి నాయకుల సమిష్టితో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రపంచ దేశాల్లో కన్నా అతి పెద్ద రాజధాని, ఒక సుందరమైన నగరాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడిదారులు ఈరోజు ఈ తీర్మానం చేయడం వల్ల నిజంగా పెట్టుబడిదారులు అందరూ ముందుకొచ్చి నిజంగా చాలా అభినందనలు కూడా తెలియజేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇక్కడ అమరావతి రాజధాని భావితరాల భవిష్యత్ కోసం మరి ఏదైతే మన పెద్దలు పోరాటం చేసిన, మన తెలుగు రాష్ట్రాల కోసం పోరాటం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మొన్నటి రోజున 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం, మరి నిజంగానే రాజధాని అన్ని విధాలుగా ఈరోజు అన్ని ప్రాంతాలకి అనుకూలమైన రాజధానిగా ఈరోజు ప్రకటించడం, మరి నిజంగానే అందరికీ కనెక్టివిటీ, ఈరోజు రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, అన్ని ప్రాంతాల వారికి అందరికీ మరి సానుకూలంగా ఏర్పాటు చేయడం కూడా, అంటే మాట చెప్పడమే కాదు పని చేసి చూపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా మరి ఈరోజు మాకు రాయలసీమ నుంచి రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయటం, అంతేవిధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగటం, ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు మరి ఈరోజు హార్టికల్చర్ హబ్, సిరికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, టెక్స్టైల్ హబ్, మరి లాగర్ 6 పథకాలతో పాటు మరి ఈరోజు హార్టికల్చర్ హబ్, సిరికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, టెక్స్టైల్ హబ్, మరి లాజిస్టిక్ హబ్, ప్రతి నియోజకవర్గాల్లోనూ MSME ఏర్పాట్లు, మరి డ్రోన్ హబ్, సోలార్ హబ్గా మరి నిజంగా ఈ రాజధాని సంపద సృష్టించి ఉపాధి చూపించి యువతకు భరోసా అన్న విషయం తెలియజేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మరి అందరూ, ప్రతి ఒక్క సంఘాలు, ప్రతి ఒక్క వర్గాలు కూడా అభినందనలు తెలియజేస్తూ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు మేము ఇలా చట్టసభల్లో మరి దీన్ని అమలుపరచడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ జై హో అమరావతి అధ్యక్ష. మూడోసారి బెల్ల కొడితే మైక్ కట్ అయిపోతుంది చూసుకుని. నెక్స్ట్ అచ్చెన్నాయుడు గారు.